ఇవాళ అర్ధరాత్రి నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమలు కాబోతున్నాయి. 4 స్లాబుల స్థానంలో ఇక నుంచి 2 మాత్రమే రాబోతున్నాయి. ఇప్పటికే కార్ల ధరలను కంపెనీలు తగ్గించేశాయి. దాదాపు ₹1,00,000 వరకు ధరలు తగ్గాయి. మరొక పక్క 10% వరకు టీవీల ధరలు కూడా తగ్గబోతున్నాయి. కొత్త జీఎస్టీతో నిత్యావసర సామాగ్రి ధరలు భారీగా తగ్గబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త జీఎస్టీ ధరలు రేపటి నుంచి అమల్లోకి వచ్చేస్తున్నాయి. ఇక మీదట 5-18% పన్ను స్లాబులు మాత్రమే ఉండబోతున్నాయి. చాలా రకాల వస్తువుల ధరలు ఒక్కసారిగా దిగొస్తాయి. ఈ మార్పులు ఇవాళ అర్ధరాత్రి నుంచే అమల్లోకి రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రభావం పేద మధ్యతరగతి ప్రజలపై అధికంగా ఉంటుంది. సబ్బులు, షాంపూలు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడం ద్వారా వారి మీద భారం తగ్గబోతోంది. ఇక ప్రధానంగా ప్యాకింగ్ చేసిన వస్తువులు కొనుగోలు చేస్తున్నప్పుడు వినియోగదారులు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ గతంలో ఇచ్చిన మార్గదర్శకాలు సవరించడంతో స్థానిక దుకాణాల్లో కొంత గందరగోళం తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సెప్టెంబర్ 22కు ముందు తయారై ప్యాకింగ్ చేసిన వస్తువులపై కొత్త ఎంఆర్పీతో స్టిక్కర్లు అతికించేందుకు అనుమతించింది. అయితే పాత ఎంఆర్పీ కనిపించేలా ఉండాలని స్పష్టం చేసింది. అంటే పాత కొత్త ఎంఆర్పీ ధరలు వస్తువుపై కనిపిస్తాయన్నమాట. దీంతో అయోమయానికి గురి కాకుండా కొత్త ధర ఏది, ఎంత మేర తగ్గింది అన్న విషయాన్ని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే కొందరు దుకాణదారులు పాత ధరలకే విక్రయించి అదనంగా వసూలు చేసే ప్రమాదం ఉంది. దీన్ని వినియోగదారులు తప్పకుండా మీరు దుకాణానికి వెళ్ళినప్పుడు, మీరు వస్తువులు కొనుగోలు చేసినప్పుడు 2 రకాల ఎంఆర్పీలు ఉన్నాయో లేదో తెలుసుకోండి. అప్పుడు మాత్రమే కొనుగోలు చేయండి, లేకపోతే ప్రశ్నించండి అని కూడా ప్రభుత్వం చెప్తోంది. ఇక ఏమేమి తగ్గుతాయి ఒక్కసారి పరిశీలిస్తే పాలు, నెయ్యి, పన్నీర్, చీజ్, డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, ఫ్రూట్ జ్యూస్, సబ్బులు, షాంపూ, టూత్పేస్టు, టూత్ బ్రష్, ఫేస్ పౌడరు, ఆయిల్, టాల్కమ్ పౌడర్ ధరలు, అలాగే ఎయిర్ కండిషనర్లు కూడా, టీవీల మీద కూడా స్వల్పంగా ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే పలు కార్ల కంపెనీలు కార్ల ధరలను తగ్గించాయి. దాదాపు 50,000 నుంచి ₹1,00,000 వరకు మారుతి, మహీంద్రా, కియా, స్కోడా కార్లు ధరలు తగ్గాయి. వాటితో పాటు టెక్స్టైల్స్, షూస్ ధరలు కూడా తగ్గినట్టుగా మనకు అర్థమవుతోంది. ఇవాల్టి నుంచే ఇవన్నీ కూడా అమల్లోకి వస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు దాదాపు చాలా వరకు తగ్గడంతో ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఒక ఊరట కలిగే అంశం. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసిందో ఈ జీఎస్టీ కేవలం 2 స్లాబులు మాత్రమే, పేద మధ్యతరగతి ప్రజల కోసం వాళ్ళు ప్రతి నెల కూడా వాళ్ళు ఖర్చు పెట్టే నిత్యావసర వస్తువులకు సంబంధించి చాలా అంటే చాలా వాళ్ళకి భారం తగ్గి ఉపశమనం కలిగి, మళ్ళీ ఒకవైపు ధరలు తగ్గితే పేద ప్రజలకి ఎంత ఉపయోగం కలుగుతుందో ప్రభుత్వానికి కూడా, దేశానికి కూడా దీనివల్ల అంతే ఉపయోగం కలగబోతోంది. ఎందుకంటే మార్కెట్లో ఇవి ఎక్కువ కూడా సామర్థ్యం పెంచుతారన్నమాట. పేద మధ్యతరగతి ప్రజల కొనుగోలు సామర్థ్యం పెరిగితే అది దేశానికి ఉపయోగకరం అని చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఏం తగ్గితే ఏం తగ్గవు అన్న విషయానికి సంబంధించి ఇప్పటికే చాలామంది క్లారిటీ వచ్చేసింది. మన వంటింట్లో ఉండే అన్ని సామాగ్రిలు దాదాపు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఒక పేదవాడి బడ్జెట్ చూసుకుంటే 2,000 నుంచి ₹5,000 వరకు ఈ బడ్జెట్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా సమాచారం వస్తుంది. మరోవైపు కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఏసీలు కావచ్చు, ఇలాంటి వాటి మీద కూడా చాలా వరకు భారం తగ్గబోతుందని మనకు అర్థమవుతోంది.